అంటే ఆ సమయంలో ఏం జరిగింది, ఆ ఏం జరిగిందో తర్వాత రామకృష్ణ పరమహంస వివరిస్తున్నారు. 2-3 ఘట్టములు ఆయన చెప్తున్నాడు. చాలా శ్రద్ధగా వినవలసింది. వివేకానంద గురించి అర్థం చేసుకోవడం పనికొచ్చేది. ఆయన చెప్తున్న అంశం ఏంటంటే, ఒకరోజు నేను సమాధి స్థితిలో ఉండగా, అక్కడ నరేంద్ర మొదలైన వారు కూడా ఉన్నారు, అందరూ ఉంటూ ఉండగా రామకృష్ణ పరమహంస చెప్పారు. ఒకరోజు సమాధి స్థితిలో ఉండగా నా మనస్సు జ్యోతిర్మండలాల నుంచి పైకి వెళ్ళింది. ఈ సూర్య చంద్ర నక్షత్ర సమేతంగా ఉన్నటువంటి స్థూల ప్రపంచాన్ని దాటిపోయి ఒక సూక్ష్మ ప్రపంచంలోకి ప్రవేశించాను. అంతేకాదు, ఆ క్రమంగా వెళుతున్న కొద్దీ ఆ సూక్ష్మ లోకంలో సౌందర్యవంతులైనటువంటి తేజోవంతులైన దేవతామూర్తులు అందరెందరో కనబడుతున్నారు. క్రమంగా వాళ్ళను కూడా దాటిపోయాను. ఆ దేవతా భూమికి కూడా దాటిపోయిన తర్వాత ఒక మహాకాంతి పుంజాలు కనబడుతున్నాయి. ఆ దేవతా భూమికల పైది ఆ కాంతి పుంజలు కూడా దాటిపోయిన తర్వాత మళ్ళీ ఆకారములు ధరించిన మహామూర్తులు గోచరించారు. వాళ్ళ తేజస్సు ఎంత గొప్పగా ఉన్నదంటే ఇదివరకు చూసిన దేవతల కంటే గొప్పగా ఉన్నారు. వాళ్ళు ఎవరయ్యా అంటే మహర్షులు. 7 మహర్షులు కనబడ్డారండి ఇక్కడ. ఆ 7 మహర్షుల యొక్క తేజస్సు ఎంతో గొప్పగా ఉన్నది. పైగా అక్కడున్నటువంటి ఆకాశంలో, అక్కడ ఆకాశంలో అంటే ఈ సూక్ష్మ భూమికలు దివ్య భూమికలు ఉంటాయండి. మనకు కనబడలేదంటే మనకు మన వంటివే కనిపిస్తాయి కానీ అది కనబడతాయా? ఆ సమాధికి వెళ్ళారు కనుక పరమహంసకు కనబడింది. ఆ అనుభూతిని చెప్తున్నారు ఇక్కడ. పైగా అవతల వాడిని నమ్ముతారా నమ్మరా, హేళన చేస్తారేమో, ఇలాంటివి, ఇలాంటి నిర్మల హృదయులకు అలాంటి సందేహాలు కలగవండి. వాళ్ళు పసిపిల్లల్లా వాళ్ళు అనుభవించి చెప్పేస్తూ ఉంటారు. యోగ్యులైన వాళ్ళు గుర్తిస్తారు. పైగా సప్తర్షుల గురించి, వారి మహత్వం గురించి ఆలోచిస్తూ ఉంటే ఒక వింత జరిగింది. అక్కడున్నటువంటి ఆ భూమికలో ఒక మహా తేజో రాశి ఉంది. అందులో కొంత భాగం ఘనీభవించి ఒక శిశువుగా మారడం నేను చూశాను. ఆ శిశువు క్రమంగా 7 ఋషుల్లో ఒక ఋషి వద్దకు వచ్చి ఆయన ఒళ్ళోకి చేరి తన మెత్తని చేతులు ఆయన మెడ చుట్టూ వేసి ఆయన సమాధి స్థితిని బయటపెట్టడానికి ప్రయత్నించాడు. ఆ సమాధి స్థితిలో ఉన్న ఋషి కొంతసేపటికి జాగ్రత్త అవస్థలోకి వచ్చి నెమ్మదిగా కనులు అరతెరచి లేదా అరమూసి ఏదైనా ఒకటి అర్ధనిమీలిత నేత్రాలతో ఆ శిశువు ముఖాన్ని చూస్తున్నట్ట. చూస్తూ చిరునవ్వు నవ్వాడు ఆయన. వెంటనే శిశువు ఒక మాట అన్నాడు, నేను వెళుతున్నాను, నువ్వు నాతో రావాలి అన్నట్టు ఋషితో. ఆయన జవాబు చెప్పలేదు కానీ ఒక అంగీకార సూచకంగా నవ్వు నవ్వాడు. మొత్తానికి ఆ శిశువుతో పాటు ఆ ఋషి మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళగానే ఆయన నుంచి ఒక తేజస్సు వచ్చి అదొక ప్రకాశంలా మారి భూమి వైపు దిగుతోంది. ఆ మహర్షి నుంచి వచ్చిన తేజస్సు శిశువు కోరిక మేరకు భూమి వైపు దిగుతోందిట. ఆ భూమి వైపు దిగినటువంటి ఆ ఋషి యొక్క దివ్య ప్రకాశమే ఈ నరేంద్రుడు అని చెప్పారు ఇక్కడ. అంటే నరేంద్రుడు ఎవరు అనేది సూక్ష్మ భూమికలో ఈయనకి దర్శనం అయినది. అందుకే అతను రాగానే పోల్చుకున్నాడు. అంతేకాదు, నరేంద్రుడు పుట్టింది 1863 అని చెప్పుకున్నాం. ఆయన పుట్టడానికి కొద్ది నెలల ముందు జరిగిన విషయం ఏంటంటే, ఈయన దక్షిణేశ్వరంలో గంగా తీరంలో ఉన్నారు. అప్పుడు ఆకాశంలో కాశీ వైపు నుంచి ఒక తేజపుంజం కలకత్తా వైపు వెళ్ళడం కనబడింది. వెంటనే ఆయన గంగ ఒడ్డున నాట్యం చేశాట. నా ప్రార్థన సఫలీకృతమైంది, నాకు కావలసిన వాడు, నావాడు ఒకరోజు ఇక్కడికి వస్తాడు అన్నాడు. అంటే అది సరిగ్గా ఆయన చిందులు వేసిన రోజు నరేంద్రుడు పుట్టడానికి కొద్ది నెలల ముందు. అంటే ఆ తేజస్సు మాతృగర్భంలోకి ప్రవేశించడం అనేటువంటిది రామకృష్ణ పరమహంసకు అప్పుడు కనబడింది. ఇది కూడా గుర్తుపెట్టుకోవాల్సినది. ఇది 2వ దృశ్యం. ఈ 2 విషయాలు కూడాను ఇక్కడ మనం స్మరించుకున్నాం. అంతేకాదు, ఆయన మరోసారి వచ్చినప్పుడు స్పర్శ మాత్రం చేత దివ్య భూమికలకు పంపించారని చెప్పాం కనుక అప్పుడు ఏం జరిగింది అంటే, ఈయన శరీరాన్ని పరిశీలించట. ఈయన శరీర లక్షణం ఎలా ఉన్నది అంటే, ఒక మహాయోగి శరీరం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. మహాత్ముల శారీరక లక్షణం బట్టి అతని యొక్క యోగ స్థితిని చెప్పగలరు. అందుకే నరేంద్రుడి యొక్క శరీర స్థితి ఒక మహాయోగి శరీరంలో ఉంది. పైగా అదే అంటున్నాడు, నీ శరీరాన్ని నిన్ను చూసిన తర్వాత నిన్ను అంచనా వేశాను. అదేవిధంగా నువ్వు నిద్రపోతున్నప్పుడు ఒక విధంగా శ్వాసిస్తావు, అది నాకు తెలుసు. దీన్ని బట్టి నీకు ఆయుష్ తక్కువ అన్నది నాకు తెలుస్తుంది. కనుక మహాకార్యం కోసం వచ్చావు కనుక నువ్వు అనుకుని సాధిస్తావు. పైగా నువ్వు మెట్ట వేదాంతివి కావు, అవి నీ కళ్ళు చెప్తున్నాయి. నీలో నిరాడంబరమైన భక్తి, ప్రగాఢమైన జ్ఞానం ఉన్నాయని చెప్పాడు. ఫేస్ రీడింగ్ అంటే ఇంతకంటే ఏముంటుందండి? ఇది పరమహంస చెప్పినటువంటి విషయాలు. పైగా నువ్వు బాహ్యస్ఫూర్తి కోల్పోయిన తరుణంలో ఏం జరిగిందో తెలియదు, కానీ నీ జీవుడే సూక్ష్మ భూమికలోకి వెళ్ళి నీ గత జన్మ ఏమిటి, తర్వాత ఏమిటి, ఇప్పుడేమిటి, ఇవన్నీ వివరిస్తూ ఉంటే నేను విన్నాను. కనుక నువ్వెవరివని నేను అనుకున్నానో అది సత్యమే రుజువు చేసుకోవడం కోసం నీ సూక్ష్మ భూమికలో నీ జీవుడితో నేను సంభాషించాను అని చెప్పారు. దీన్ని బట్టి నరేంద్రుడు మనం అంచనా వేయాలి. రామకృష్ణ పరమహంస నరేంద్రుడి యొక్క అనుబంధాన్ని మొత్తాన్ని తెలుసుకోగలగాలి.